భువన చైతన్య ప్రసారం. నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాటి మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆచార్య శ్రీ తాడేపల్లి పతంజలి గారు. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా. గురుగారు, ఇవాటి మన ధర్మం కార్యక్రమంలో మా మొదటి ధర్మ సందేహం ఏంటంటే, భాద్రపద షష్ఠిని సూర్య షష్ఠి, స్కంద షష్ఠి అని అంటారు కదా, ఈ పర్వదిన విశేషాన్ని ఎలా విశ్లేషించుకోవాలి? సూర్య షష్ఠి, స్కంద షష్ఠి అంటే ఇది సప్తమి కాదు, షష్ఠి అంటే ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి ఆరాధన సూర్యుడికి ఈరోజు చెయ్యాలి అని. ఎందుకంటే సూర్యుడు, స్కందుడు అనేటువంటి వాళ్ళు ఈ భాద్రపద షష్ఠి నాడు లోకానికి ఉపకారం చేశారట. కొంతమంది రాక్షస సంహారం వాళ్ళు మహానుభావులు చేశారు. కనిపిస్తూ కొంతమంది, కనిపించకుండా పరోక్షంగా కొంతమంది. కాబట్టి వీళ్ళని సంహరించి లోకానికి మేలు చేశారు. కాబట్టి సూర్య షష్ఠి, స్కంద షష్ఠి అనేటువంటి పండగల్ని ఈరోజు వారికి కృతజ్ఞతాపూర్వకంగా సూర్యుడిని తలుచుకుంటూ, స్కందుణ్ణి తలుచుకుంటూ పూజలు చేయటం మన ధర్మం అని చెప్పి పెద్దవాళ్ళు ఈ రెండింటిని ఏర్పరిచారు ఈ రోజున. సరే, సూర్యుడు అంటే అందరికీ తెలిసినటువంటి వాడే. ప్రతిరోజు కూడా చాలామంది సూర్య ఆరాధన చేస్తూ ఉంటారు, ఆదిత్య హృదయం చదువుకుంటూ ఉంటారు. వాటినే ఈరోజు చదువుకోండి. నేనంత చదువుకోలేనండి అని అంటే చక్కగా సూర్యుడి ముందు నిలబడి నమః సవిత్రే జగదేక చక్షుషే జగత్ ప్రసూతి స్థితి నాసహేతవే త్రయీమయాయ త్రిగుణాత్మకారిణే విరించి నారాయణ శంకరాత్మనే. ఇది సూర్య భగవానుడికి చాలా ఇష్టమైనటువంటి శ్లోకంట. సూర్యుడికి ఎదురుకుండా నిలబడి దీన్ని చదువుకోరా అబ్బాయి అన్నారు. నమస్సవిత్రే, ఓ సూర్య భగవానుడా, ఈ లోకము యొక్క సృష్టికి కారణమైనటువంటి వాడా, నీకు నేను నమస్కారం చేస్తున్నాను. నువ్వు ఎటువంటి వాడివయ్యా అంటే జగదేక చక్షుషే, ఈ ప్రపంచం మొత్తానికి ఒకే ఒక్క కన్ను. అంతే కదమ్మా, మనకి రెండు కళ్ళు, ఆయనకి ఒకటే కన్ను. ఆ కన్ను, ఆ సూర్యుడు అనేటువంటి కన్ను లేకపోతే ఈ లోకం చీకటైపోతుంది. కాబట్టి నువ్వు లోకం మొత్తానికి కన్ను లాంటి వాడివి. జగత్ ప్రసూతి స్థితి నాసహేతవే, స్వామి నువ్వు ఈ లోకము యొక్క సృష్టి, స్థితి, లయము ఈ మూడింటికి నువ్వే కారణం. ఎట్లా అండి? సూర్యుడు, మనం బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనుకుంటున్నామే, మరి సూర్యుడిని తీసుకొచ్చి జగత్ ప్రసూతి స్థితి నాసహేతవే అంటే దాని కిందే పాదం చెప్తున్నాడు మహర్షి. విరించి నారాయణ శంకరాత్మనే, బ్రహ్మ, నారాయణుడు, శంకరుడు వీళ్ళ యొక్క ఆత్మగా కలిగినటువంటి నీకు మేము నమస్కారం చేస్తున్నాము. రోజు ఉదయమే పొద్దున్నే నువ్వు గనక బ్రహ్మకి నమస్కారం చేయలేదు పర్వాలేదు, నారాయణుడికి నమస్కారం చేయలేదు పర్వాలేదు, శివుడికి నమస్కారం చేయలేదు పర్వాలేదు, కానీ నిద్ర లేచిన తర్వాత నీ గది కిటికీ నుంచి కానీ ఎక్కడి నుంచో కానీ ఒక సూర్యకిరణం తొంగి తొంగి చూస్తుంటుంది. కనీసం ఆ కిటికీ రెక్కన్నా తెరువు, లేకపోతే కనీసం ఆ సూర్యకిరణానికైనా నువ్వు నమస్కారం చేయి. నమస్కారం చేస్తే, ఈ త్రిమూర్తులకి నమస్కారం చేస్తే నీకు ఎటువంటి ఫలితం ఇస్తుందో అటువంటి ఫలితము ఈ సూర్యుడికి నమస్కారం చేస్తే నీకు లభిస్తుంది. ఎందుకంటే త్రిమూర్త్యాత్మకుడు, మూడు మూర్తుల్ని తనలోన కలిగి ఉన్నటువంటి వాడు ఆ సూర్య భగవానుడు. అందుకే ఆయన్ని సూర్యనారాయణుడు అంటారు. తెనాలి రామకృష్ణ కవి అని చెప్పి ఒక మహానుభావుడు, ఆయన చమత్కారంగా కూడా అన్నాడు, సూర్యనారాయణుడికి, ఎందుకంటే చనిపోయినటువంటి వాళ్ళందరూ కూడా సూర్యనారాయణుడి మధ్యలోకి వెళ్తారట. అది దాటుకుంటూ వెళ్ళాలట వీరస్వర్గానికి వెళ్తూ. అక్కడ శత్రురాజు ఒక అతను ఉన్నాడట. వాడు యుద్ధంలో శ్రీకృష్ణదేవరాయల చేతిలో చచ్చిపోయాడు. చచ్చిపోతూ వీరస్వర్గానికి వెళ్తూ ఈ సూర్యమండలాన్ని దాటుకుంటూ వెళ్తుంటే ఆ సూర్యమండలంలో నారాయణుడు కనిపించాడు. ఎందుకంటే అక్కడ త్రిమూర్తులు ఉన్నారు కదా. నారాయణుడు కనిపిస్తే, అరే భూమిలో ఉండాల్సిన శ్రీకృష్ణదేవరాయలు ఇక్కడికి వచ్చాడేంటి అని చెప్పి ఒక్క క్షణం ఆశ్చర్యపోయి, బాబోయ్ ఇక్కడ కూడా ఉన్నాడా, కింద నన్ను చంపినటువంటి శ్రీకృష్ణదేవరాయలు ఇక్కడ కూడా ఉన్నాడా అని చెప్పి నువ్వే అనే శంకతోటి భయపడుతూ వెళ్ళాడయ్యా. అంటే ఈ కృష్ణదేవరాయలు అక్కడ లోపల ఉన్నటువంటి
నారాయణుడు ఇద్దరూ ఒక్కటే అని చెప్పడం కోసం తెనాలి రామకృష్ణ కవి ఒక చమత్కారంగా చెప్పాడు. మొత్తానికి వీరస్వర్గానికి వెళ్ళే వాళ్ళందరూ కూడా సూర్యభగవానుడి యొక్క దర్శనం చేస్తారు. వాళ్లే కాదు, లోకంలో ఆరోగ్యం కావాలనుకునే వాళ్ళు కూడా ప్రతిరోజు కూడా ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్, సూర్యుడు నమస్కారం చేయాలి. అలాగే స్కందుడు కుమారస్వామి వినాయకుడికి సంబంధించిన సోదరుడు, ఆయనకు కూడా నమస్కారం. ఈరోజు జరుపుకుంటే మనకి చక్కటి ఫలితాలు మనకి లభిస్తాయని దీని యొక్క ఫలితాంశం. గురుగారు, వినాయక చవితి వ్రత కథను మనం పరిశీలించినట్లయితే ఓ సందర్భంలో జగన్మాత పార్వతీదేవి శివుడు ఎక్కడున్నాడో తెలియక చాలా కంగారు పడుతుంది కదా, ఇందులో ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి వివరిస్తారా? మన మానవస్సు లోచనాలు అంటే కళ్ళజోడు, ఎర్రటి కళ్ళజోడు పెట్టుకున్నాం అనుకోండి, లోకానికి మొత్తం కూడా మనకి ఎరుపు రంగులో కనపడుతుంటుంది. ఏ రంగుది పెట్టుకుంటే ఆ రంగుగా మనకి కనపడుతుంటుంది. ఈ కథలన్నీ కూడా మనం మన వైపు నుంచి దేవుళ్ళకి ఆపాదిస్తున్నాం. అక్కడ అలా ఎందుకు జరిగింది అనేది ప్రతీకాత్మకంగా మనం తీసుకోవాలి. అర్ధశరీరులే ఇద్దరు. మీరు అడిగిన ప్రశ్న చాలా సబబుగా ఉంది. అర్ధనారీశ్వరులే కదా ఇద్దరు కూడా, ఒకరిని విడిచి ఒకరెప్పుడూ ఉండరు కదా. మరి వినాయక వ్రత కథలో ఏం చెప్పుకుంటున్నామంటే, నా భర్త శంకరుడు ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో అని గాభరా పడుతూ పార్వతీదేవి ఉన్నది అని వ్రత కథలో చదువుకుంటున్నాం. విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి అడిగింది, ఇంకొకరిని అడిగింది, ఎక్కడున్నాడు ఆయన తొందరగా తీసుకురండి అయ్యా అంది. ఇది మానవులమైనటువంటి మనకి ఉల్లాసం కలిగించటానికి ఏర్పరచబడినటువంటి ఒక కథ, ప్రతీకాత్మకమైనటువంటి కథ. నిజానికి ఆవిడ ఆదిశక్తి, అమ్మలగన్నయమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ, సురారులమ్మ కడుపారడి పుచ్చినయమ్మ, తన్ను లోనంబిన వేల్పుటమ్మల మనంబుల నుండెడి అమ్మ, దుర్గ మాయమ్మ కృపాబ్ధి ఇచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ అని ఆ మహానుభావుడు పోతన్న గారు అన్నట్లుగా ఆ పార్వతీదేవి ఆ ఆదిశక్తి. ఆ ఆదిశక్తి శంకరుడు లేడు అని చెప్పటం ఎందుకు బెంబేలు పడింది, అలా చెప్పి అందరి దగ్గర ఆందోళన ఎందుకు పడింది అనంటే, దీని వెనకాల అంతరార్థం ఏమని చెప్పారంటే, శంకరుడు అంటే శుభంకారుడు, శుభాలని అనుగ్రహించేవాడు. శుభాన్ని కరోతి, చేసేటువంటి వాడు శంకరుడు. కాబట్టి శుభాన్ని చేసేటువంటి వాడు ఈ లోకంలో ఆ గజాసురుడి యొక్క పొట్టలో కూర్చున్నాడు ఆత్మలింగంగా. తనలో ఉన్నప్పటికీ అసలైనటువంటి అంశ ఆ పొట్టలో కూర్చున్నాడు. శుభాన్ని చేకూర్చేటువంటి వాడు తల్లి కదా ఈవిడ శుభాన్ని చేకూర్చగలదు. కానీ అమ్మే, మన ఈ దేవి మహాభాగవతంలో చెప్తారు, అమ్మే ఈ ముగ్గురికి 3 రకాలైన విధుల్ని అప్పచెప్పిందట. లోకాలని ఉత్పత్తి చేయటం ఒకటి, రక్షించడం ఒకటి, నాశనం చేయటం ఒకటి. అలాగే శుభాలని కలిగించడం కూడా శివుడికి అప్పచెప్పారు. కాబట్టి ఆయన విధిని నిర్వర్తించడం లేదు. ఆయన ఎక్కడున్నాడు, మరి ఆవిడ హెడ్ ఆఫీస్ కదా, కనుక్కుందాము అనేటువంటి ఉద్దేశంతో ఆయన ఎక్కడున్నాడు అని చెప్పి అందరినీ ఒక అధికారిని హోదాలో అడిగింది. ఆవిడికి తెలియదా, మొత్తం లోకమంతా కన్నులు కలిగినటువంటి ఆదిశక్తికి తెలియదా శివుడు కావాలని చెప్పి నాటకమాడి గజాసురుడు యొక్క ఆ ఆత్మలింగంగా ఉన్నాడన్న విషయం? కానీ ఒక అధికారిని లోకంలో ఎలాంటి బాధ్యతలు నిర్వర్తించాలి, ఆ అధికారిని పాత్రని అమ్మ పోషిస్తూ పైకి మామూలుగా ఎక్కడెక్కడున్నాడని చెప్పి ఒక సామాన్య మానవ స్త్రీ అడిగినట్లుగా అడిగింది. ఇక్కడ అంతరార్థం ఏంటంటే, అధికారులు తమ తమ బాధ్యతల్ని ఈ యుగంలో కూడా, ఈ యుగమే కాదు ప్రతి యుగంలోనూ మానవులు పుడుతూనే ఉంటారు, ప్రతి యుగంలోనూ అధికారులు తమ బాధ్యతల్ని నిర్వర్తించాలి అనే సందేశం అందజేయటం కోసం అమ్మ ఆ రకంగా తిరిగిందని పెద్దలు దీంట్లో ప్రతీకాత్మకంగా చెప్పారు. గురువుగారు, గణపతిని చతుర్భుజం అని, ప్రసన్న వదనం ధ్యాయేత్ అని అభివర్ణిస్తూ ఉంటాం కదా. గణపతికి ఉన్నటువంటి ఈ చతుర్భుజాలు, ఆ వదనం దేనికి సంకేతం? శుక్లాం వరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. సరే, చతుర్భుజుడు అంటే మనం చెప్పుకున్నాం, 4 భుజాలు కలిగినటువంటి వాడు, 4 పురుషార్థాలకి సంకేతం. ఆ తర్వాతది కొంచెం విస్తరించి మనం చెప్పుకుందాం. ప్రసన్నమైనటువంటి ముఖము కలిగినటువంటి వాడు వినాయకుడి ముఖం. వినాయకుడికి ఏంటంటే గజముఖుడు. మరి ఆయన గజముఖుడే, ఏనుగు ముఖమే. ఏనుగు ముఖం ఎక్కడైనా ప్రసన్నంగా ఉంటుందా?
ఎందుకు ఉండదండి? పెద్దలే దీనికి ప్రశ్న వాళ్ళే వేశారు, జవాబు వాళ్ళే వేశారు. ప్రసన్నత నీకు ఎప్పుడు కలుగుతుంది? నువ్వు బాగా అప్పుల్లో ఉన్నావు, ఎదురుకుండా పెళపెళలాడే తలతలలాడే నోట్ల కట్ట ఎవరన్నా తీసుకొచ్చి ఇచ్చారు. అప్పుడు ఆందోళనతో ఉన్నటువంటి నీ ముఖం ఒక్కసారి చాలా ప్రసన్నంగా ఆ తెచ్చిన వ్యక్తి వైపు చూస్తుంది. ఎందుకంటే నువ్వు చాలా కష్టాల్లో ఉన్న అప్పుల్లో కూరుకుపోయావు, ఆ నోట్ల కట్ట చూసావు, నీ ముఖం మారిపోయింది. నీ ముఖం ఒక్కసారి ప్రసన్న వదనమైంది. కష్టాల్లో ఉన్నాం మనం. ఒక్కసారి ఆ గజముఖుణ్ణి చూసాం. ఆ స్వామి తొండంతో ఇలా ఇలా అన్నాడు. ఇలా అనేసరికి నీ కష్టం తీరిపోతుందిరా, నేనున్నాను కదరా అన్నాడు. ఆ కళ్ళతోటి, ఆ చెవులతోటి, చెవుల్ని ఇలా ఒకసారి ఆ శూర్పకర్ణుడు ఒకసారి చెవులు ఇలా అన్నాడు, నీ విన్నపాలు నేను విన్నాను లేరా అని. అప్పుడు ఆ ముఖం మనకేమనిపిస్తుంది? ప్రసన్న వదనం. అబ్బా, ఎంత చక్కగా చూస్తున్నాడయ్యా నాకేసి, స్వామి అనుగ్రహిస్తున్నామని చెప్పి స్వామిని మెచ్చుకుంటాం. అందువల్ల ఆయన ప్రసన్న వదనుడు. ఇంతేనా? కాదన్నారు. ప్రసన్నము అని అంటే ఏనుగు యొక్క అధికారి అని ఒక అర్థం ఉందట. మామూలుగా లోకంలో మనం ప్రసన్నము అంటే మామూలు అర్థంలో చక్కగాని మనోహరంగాని ఇలాంటి అర్థాలు మనం చెప్పుకుంటాం. కానీ ప్రసన్న అంటే ఏనుగు అని ఒక అర్థం ఉంది. కాబట్టి ప్రసన్న వదనం అంటే ఏనుగు లాంటి వదనము కలిగినటువంటి వాడు. ఇక్కడ మళ్ళీ మామూలు అర్థమే మనకు సరిపోతుంది కదా, ప్రసన్న వదనం. మరి ప్రసన్నం అంటే గజాంతం ఐశ్వర్యం. పూర్వకాలంలో ఈ పలుకుబడి ఉండేది. ఇప్పటికీ అలాంటి సన్మానాలు చేసేవాళ్ళు లేరు, చేయించుకునేటువంటి అర్హత ఉన్నటువంటి వాళ్ళు చాలా కొద్ది మంది ఉన్నారు. సన్మానాల్లోకెల్లా గొప్ప సన్మానం ఏంటంటే ఏనుగు మీద ఎక్కించి కనకాభిషేకం చేయటం. వాడిలోని ప్రతిభని గుర్తించి ఏనుగు మీద ఎక్కించి కనకాభిషేకం, బంగారు నాణేలు వాడి నెత్తి మీద పోయటం. ఏనుగు నెక్కినాము ధరణీంద్రులు మొక్కగా నెక్కినాము, తిరుపతి వెంకట కవులు చెప్పారు. వారికి అంత ప్రతిభామూర్తులకి ఏనుగుల మీద ఎక్కించి వాళ్ళకి సన్మానం చేశారు. కాబట్టి గజాంతం ఐశ్వర్యం. ఐశ్వర్యాల్లోకెల్లా వీడు చాలా ఐశ్వర్యవంతుడురా అని చెప్పడానికి ఏంటంటే వాడిని ఏనుగు ఎక్కించారా లేదా అని అంటారట. కాబట్టి అంతటి గొప్ప ఐశ్వర్యం ఏనుగు ముఖం కలిగిన వాడిని చూస్తే మనకు వస్తుంది, ఆ ప్రసన్న వదనాన్ని చూస్తే మనకు వస్తుంది. అందువల్ల ఆ ప్రసన్న వదనం ధ్యాయేత్. ఈ లోకంలో ఉన్నంతకాలం కోరికలన్నీ తీరిపోవాలి. అందువల్లే చెట్ట చివర కూడా వాడికి ఏమైనా కోరిక ఉందా, వాడు పెదాలు ఇలా కదిలిస్తూ ఉంటే ఒరే వాడికి ఏదో కోరిక ఉన్నట్టుందిరా, ఆ కోరికను తీర్చండి అని దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళు చెప్తారు. ఇది ఫలానా వాళ్ళు కావాలి, మరి వాడికి ఇష్టమైన వాళ్ళు ఎవరైతే తీసుకురండి రా అంటుంటారు. అంతే వాడి చిట్ట చివరి కోరిక ఏది ఉందో వాడు చెప్పలేకపోతున్నాడు, కళ్ళతోటి చెప్తున్నాడు, పెదవుల నుంచి మాట రావట్లేదు, అది తీర్చండి రా అంటారు. కాబట్టి ఆ కోరికని తీరిస్తే అంతటితోటి వాడికి ఆ జన్మ రాహిత్యం కలుగుతుంది. అది కోరిక ఉంటే మళ్ళీ జన్మ ఎత్తవలసి వస్తుంది. కాబట్టి స్వామి నాకు ఏనుగుని ఎక్కాలనుంది, బాగా చదువుకున్నాను నేను నీ దయ వల్ల, ఏనుగుని ఎక్కాలనుంది, ప్రసన్న వదనం ధ్యాయేత్. కాబట్టి ఏనుగులాంటి ముఖం కలిగిన నిన్ను నేను ప్రార్థిస్తున్నాను, నాకు కూడా ఆ గజాంతం ఐశ్వర్యం, ఆ ఐశ్వర్యాన్ని నాకు ప్రసాదించు. అందువల్ల ఆ స్వామిని ప్రసన్న వదనం అంటారు. ఇది ఆ ప్రసన్న వదనం అనేటువంటి పేరులో ఉన్నటువంటి అంతరార్థం. గురువుగారు, గణపతికి సిద్ధి బుద్ధి అని ఇద్దరు భార్యలు ఉన్నారని చెప్తారు, మరోవైపు గణపతికి అసలు వివాహం కాలేదని చెప్తూ ఉంటారు. ఇందులో ఏది నిజం? ఇప్పుడు సిద్ధి బుద్ధి. సిద్ధి అంటే సిద్ధించటం, బుద్ధి అంటే స్మృతిర్వ్యతీత విషయ మతి రాగామి గోచర బుద్ధిస్తాత్కాలికీ జ్ఞేయ ప్రజ్ఞాత్రైకాలికీ మత అని పెద్దవాళ్ళు ఒక మాట చెప్పారు. జరిగిపోయిన కాలం, జరుగుతున్న కాలం, జరగబోయే కాలం, ఈ మూడింటిని గురించి ఒక సమగ్రమైన అవగాహన ఎవరికి ఉంటుందో వాడిని ప్రజ్ఞావంతుడు అంటారు. జరిగిపోయిన కాలం స్మృతి, ఎప్పుడో జరిగింది ఒక విషయం, అది వ్యతీత విషయం అయిపోయింది. తర్వాత మతి రాగామి గోచర, జరగబోయేది ఆలోచించగలగటం. నేను ఇలా మాట్లాడితే ఎదుట ఉన్నవాళ్ళు చెప్పు తీసుకుంటారా లేదా మామూలుగా నవ్వుతూ మాట్లాడతారా, మాట్లాడబోయే ముందు పెదవిలోంచి మాట బయటికి వచ్చే ముందు జాగ్రత్తగా ఆలోచించటం. నేను ఈ చేష్ట చేస్తే ఎదుటి వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారు. మతి రాగామి గోచర, రాబోయేదాన్ని ఊహించటం. బుద్ధిస్తాత్కాలికీ జ్ఞేయ, జరుగుతున్నప్పుడు ఈ కాలంలో, నడుస్తున్న కాలంలో, ప్రజెంట్ టెన్స్లో ఏది మంచిది ఏది చెడు తెలుసుకోవటం బుద్ధి. ప్రజ్ఞాత్రైకాలికీ మత, ఈ మూడు కాలాల్ని సమన్వయించుకుంటూ
జరిగిన దాన్ని, జరుగుతున్న దాన్ని, జరగబోయేదాన్ని మూడింటిని సమన్వయించుకుంటూ ఏ బుద్ధి విశేషం ఉంటుందో దానిని ప్రజ్ఞ అంటారు. అటువంటి ప్రజ్ఞని, అటువంటి బుద్ధి విశేషాన్ని కలగచెయ్యాలి అని అంటే అటువంటి బుద్ధిమంతుడైనటువంటి, బుద్ధిశాలి అయినటువంటి ఆ వినాయకుడికి మనం నమస్కారం చేయాలి. ఎందుకంటేనండి, ఏనుగుటండి నిజంగా మనం ఊహించలేం. ఒక సన్నటి సూది, ఆ సూదిని ఏనుగు తొండం పెట్టి తీస్తుందట. మరి దాని కళ్ళు చూస్తే మనం నిజంగా ఏనుగు కనుక మనం పరిశీలిస్తే దాని కళ్ళు బాగా సన్నగా ఉంటాయి. కానీ బాగా ఎక్కడో నేల మీద పడి ఉన్నటువంటి ఒక సన్నపాటి సూది, ఎవరికి సాధారణంగా కళ్ళజోడు పెట్టుకుంటే కానీ కనిపించినటువంటి ఆ సూదిని, కళ్ళజోడేమీ లేనటువంటి ఏనుగు ఆ కింద పడినటువంటి సూదిని కూడా వెతికి తీస్తుంది. దాని బుద్ధి, దాని కళ్ళల్లో ఉన్నటువంటి గొప్పతనం అది. అటువంటి బుద్ధి కలిగించేవాడు, ఎందుకంటే ఆ గజముఖుడు అటువంటి ఏనుగు ముఖం కలిగినటువంటి వాడు. అటువంటి బుద్ధి నీకు కావాలా? నువ్వు ఆ గజాసురుణ్ణి సంహరించినటువంటి ఆ గజముఖుణ్ణి, అటువంటి కోరికలన్నీ సిద్ధించటానికి బుద్ధి విశేషం కలిగినటువంటి ఆ స్వామిని నువ్వు పూజించు అని చెప్పటానికి ఈ సిద్ధి, బుద్ధి అనేటువంటి ఇద్దరు భార్యలని ఆయనకి కల్పించారు. స్కందుడికి కూడా, కుమారస్వామికి కూడా వల్లి, దేవసేన అనేటువంటి, ఎందుకంటే మన వాళ్ళందరూ కూడా ఎప్పుడు కూడా జంటని కలుపుతూ ఉంటారు. ఒక్కరిని దేవతకి ఒక్కరిని పెట్టరు, సాధారణంగా ఇద్దరిద్దరిని కలుపుతూ ఉంటారు. జాగ్రత్తగా మనం గమనించాలి. ఏమిట్రా ఈ సనాతన ధర్మంలో దేవతలందరికీ కూడా ఎలా ఇద్దరిని పెడుతున్నారు, ఒక్క భార్య సరిపోదా అనుకుంటాం. అది ఎందుకంటే మనం మన స్థాయిలోనే, మన స్థాయి అంతవరకే. అదే ఓజోన్ పొర వరకు మనం వెళ్ళాం, ఆ కింద వరకే మనం ఆగుతూ ఉంటాం, ఆరోగ్యాన్ని ఇచ్చేదాకా మనం వెళ్ళాం. అందువల్ల మనం మన స్థాయిలోనే ఆలోచించి హే దేవుడికి ఇద్దరు రాయి అని అనుకుంటూ ఉంటుంటాం. ఇద్దరు కాదు అక్కడ. సిద్ధి, బుద్ధి అంటే బుద్ధితోటి అటువంటి బుద్ధి విశేషాన్ని నాకు అనుగ్రహించు, నాకు సిద్ధింపచేయి, అందుకే సిద్ధి, బుద్ధి. అలాగే వల్లి, దేవసేన అటువంటి కోరికల వలయంలో చుట్టుకున్నటువంటి వాడికి దేవతా సమూహం యొక్క అనుగ్రహాన్ని కలగచేస్తాను, అందుకే వల్లి, దేవసేన. ఆ పేర్లలో ఉండేటువంటి ఆ ప్రతీకాత్మకతని మాత్రమే మనం సమన్వయించుకోవాలి. కానీ మన మానవ సహజమైనటువంటి ఆ బుద్ధితోటి, ఎగతాళి బుద్ధితోటి దేవతలకి భార్యల్ని మనం ఆపాదించకూడదు, నవ్వుకోకూడదు. అది మహాపచారం. గురువుగారు, గణాధ్యక్షుడైనటువంటి వినాయకుడిని ధూమకేతుగాను వ్యవహరిస్తారు. తోకచుక్కతో వినాయకుడిని ఎలా సమన్వయం చేస్తారు? ఎందుకంటే లోకంలో ఒక అశుభకరమైనటువంటి వార్త విన్నప్పుడు పూర్వకాలంలో స్నానం చేయటం ఒక ఆచారం కింద ఉండేది. అంటే అశుభమైనటువంటి మాట, మంగళాదీని మంగళ మధ్యాని మంగళాంతాని అని ఒక మాట ఉంది. అంటే మనం ఏదైనా ఒక పని మొదలు పెట్టబోయే ముందు మంగళంతో మొదలు పెట్టాలి, శుభంతో. అందుకనే శుభోదయం, గుడ్ మార్నింగ్ అని ఆంగ్లంలో ఏదైతే అంటున్నామో మనం దాన్ని శుభోదయం అంటాం. మన సంస్కృతి శుభం జరగాలని మంగళంతో ప్రారంభిస్తాం. మంగళ మధ్యాని, మధ్య మధ్యలో కూడా శుభంతో కూడినటువంటి మాటలు మాట్లాడాలి నాలిక ఉన్నందుకు. మంగళాంతాని, మన ముగింపు వాక్యం కూడా మంగళంగా ఉండాలి. ధూమకేతు అనేటువంటి పదం, తోకచుక్క. ఈ తోకచుక్క అనేటువంటి పదం అశుభకారకమైనటువంటిది, దేశానికి అరిష్టం కలుగుతుందట. తోకచుక్క రాలింది అని అంటే దేశానికి ఏదో అరిష్టం జరుగుతుంది, ఈ ప్రపంచానికి ఏదో అరిష్టం జరుగుతుంది అని. మరి అటువంటి అరిష్టం కలిగించేటువంటి పేరు ఆ మహానుభావుడైన వినాయకుడి యొక్క ఆ 16 నామాల్లో ధూమకేతుర్గణాధ్యక్ష అని, ఫాలచంద్రో గజానన ధూమకేతుర్గణాధ్యక్ష, తోకచుక్క అని చెప్పి పవిత్రమైనటువంటి 16 నామాల్లో వినాయకుడికి పెట్టారు. ఇదెట్లా అండి అంటే దానికి సమన్వయం ఏం చెప్పారంటే, ధూమాసురుడు అని ఒక రాక్షసుడు ఉన్నాడు. ధూమాసురుడు, వాడి ఒళ్ళంతా పొగ. అంటే పొగ పెట్టడం అంటారు చూడండి మన తెలుగులో. పొగ పెట్టడం అంటే వాడికి ఇంకా ఏం చేయాలో వాడికి ఏమీ తోచదు. ఇంట్లో పొగ పెట్టారనుకోండి, 4 పక్కల తలుపులు వేసేసారనుకోండి, వాడు ఉక్కిరి బిక్కిరి అవుతాడు, ఏం చేయాలో వాడికి తోచదు. అట్లా ఎదుటివాడికి పొగ పెడుతుంటట, వాళ్ళలోంచి పొగ అలా వెలువడుతూ ఉంటుంది. ధూమ అంటే పొగ అని అర్థం. అదే జెండాగా కలిగినటువంటి వాడు ఆ రాక్షసుడు. అటువంటి ఆ ధూమాసురుణ్ణి చంపినందువల్ల స్వామివారికి, వినాయకుడికి ధూమకేతు అనేటువంటి పేరు వచ్చిందట. అంటే ధూమాసురుడు అనేటువంటి రాక్షసుణ్ణి సంహరించి ఆ పేరుని జెండాగా కలిగినటువంటి వాడు. కేతు అంటే జెండా, అంటే ధూమాసురుడు పొగ,
పొగ కలిగినటువంటి రాక్షసుడిని చంపి ఒక విజయధ్వజాన్ని స్థాపించినటువంటి స్వామి కాబట్టి ఆయన్ని ధూమకేతువు అన్నారు. అందువల్ల ఇది తోకచుక్క అనేటువంటి అర్థంలో మనం దాన్ని స్వీకరించకూడదు. అలాగే ధూమకేతువు అంటే అగ్ని అని ఒక అర్థం ఉంది, నిఘంటువుల్లో ఇచ్చారు. అగ్ని ఏం చేస్తుందంటే తనలో వేసినటువంటి ప్రతిదాన్ని కూడా దహించి వేస్తుంది. ఆ రకంగానే వినాయకుడు కూడా తన దగ్గరికి వచ్చేటువంటి వారి యొక్క బాధలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా దహించి వేస్తారు. అలాగే యజ్ఞంలో జరుగుతోందనుకోండి, చివరిలో పూర్ణాహుతి అని ఒకటి చేస్తారు. పూర్ణాహుతి అంటే మొత్తం అప్పటి వరకు చేసినటువంటివన్నీ కూడా ఆ యజ్ఞగుండంలో వేసేస్తారు. దాన్ని పూర్ణంగా ఇంకా ఏమీ మిగిల్చుకోకుండా అన్నీ ఆహుతి చేసేయటం. స్వామివారి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా, ఆ ధూమకేతువు దగ్గరికి వెళ్ళినప్పుడు, ఆ అగ్నిస్వరూపుడైనటువంటి ఆ వినాయకుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మనలో కోరికలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ నేను నీలో ప్రవేశింపచేస్తున్నాను, వీటన్నిటినీ దహించేసాయి. ఎందుకంటే ఒక కోరిక నెరవేరితే మళ్ళీ ఇంకొక కోరిక నాకు కలుగుతూ ఉంటుంది, దీనికి అంతు లేదు. కాబట్టి నాలో ఉన్నటువంటి కోరికల మొత్తాన్ని నీకు పూర్ణాహుతి చేస్తున్నాను. ఆ యజ్ఞగుండంలో ఏ రకంగా మొత్తం పూర్ణాహుతి చేస్తారో నా సమస్తమైన కోరికల్ని నీ దగ్గర పూర్ణాహుతి చేస్తున్నాను అనంటే ఆ స్వామి అప్పుడు అనుగ్రహిస్తట. అందుకే ఆయనకి ధూమకేతు అనేటువంటి ఒక పవిత్రమైన నామం కలిగింది. అగ్నిస్వరూపుడని, పొగ కలిగినటువంటి ఆ ధూమాసురుణ్ణి చంపి విజయధ్వజం ఎగరేశాడు అని చెప్పి ఈ రెండు కూడా ఆ ధూమకేతు పదానికి అర్థాలు. గురుగారు, ఏ శుభ కార్యక్రమాలలో అయినా సరే పసుపు గణపతిని ఆరాధన చేస్తాం. ఈ పసుపు గణపతి యొక్క ప్రత్యేకత ఏంటో తెలియజేస్తారా? పసుపు కుంకుమ ఇది మన సంప్రదాయంలో రెండు కళ్ళు లాంటివి. పసుపు కుంకుమ మనం వినాయక వ్రతం కానివ్వండి, ఇంకొకటి కానివ్వండి, పసుపు ప్రతి వాళ్ళకి చాలా అవసరం. అందులోనూ మనం వినాయక వ్రతం కనుక చేస్తూ ఉంటే మొట్టమొదట పసుపు గణపతి అని పెడతారు. ఇక్కడ మనకి వెంటనే ఒక ప్రశ్న రావాలి. మట్టి గణపతి అన్నారు, పార్థివ గణపతి అన్నారు, పార్థివ గణపతికి మంచి ప్రభావం ఉంటుందన్నారు. చక్కగా అది పెట్టుకోవచ్చు కదా, ప్రారంభమే మట్టి గణపతిని పెట్టేసేసి ప్రారంభించవచ్చు కదా. మొట్టమొదట ఈ పసుపు గణపతిని పెట్టడం ఏమిటి? మొట్టమొదట పసుపు గణపతికి, ఆ మహాగణపతికి ఎటువంటి పూజలు చేస్తామో, ఆ మట్టి గణపతికి ఎటువంటి పూజలు చేస్తామో అటువంటి పూజల్లో చాలా మటుకు ఈ పసుపు గణపతికి చెప్పి తర్వాత ఈయనకి ఉద్వాసన చెప్పి తర్వాత మట్టి గణపతి దగ్గరికి వెళ్ళి మళ్ళీ అవే పూజలు మొదలు పెట్టమన్నారు, కొంచెం విస్తృతిగా. ఎందుకని పసుపుకి అంత విలువ? పసుపు గణపతి అని ఎందుకు పెట్టారు అని అంటే, పసుపు అనే పదానికి శుభ కార్యక్రమాల్లో వాడతారు, అది మనకు తెలుసు. అంటే శుభాన్ని కలిగించేటువంటిది. పసుపు గణపతి కూడా శుభాన్ని కలిగించేవాడు. మట్టి గణపతి కూడా కలిగిస్తాడు, కానీ పసుపు అనేది ప్రతీకాత్మకంగా మనకి ఎట్ట ఎదుట మనకు కనపడుతోంది. ఎవరికి శుభం? మట్టి గణపతి నీకు శుభాన్ని కలిగిస్తాడు. అందుకేనేనమ్మా మన సంస్కృతి అంత గొప్పది అంత గొప్పది అని నేను చెప్తున్నా. మట్టి గణపతి నీకు నీ కుటుంబానికి నువ్వు నిష్ఠతో కనుక పూజ చేస్తే ఆ మహాగణపతి నీకు మేలు కలిగిస్తాడు, నీ కుటుంబానికి మేలు కలిగిస్తాడు, నీ కుటుంబంలో ఎటువంటి చీకాకులు రాకుండా చేస్తాడు, అందరూ కోరుకున్న కోరికలు నెరవేరుస్తాడు. పసుపు గణపతి లోకానికి మేలు కలిగిస్తాడు. అంటే ప్రతి మానవుడి అయినటువంటి భక్తుడి యొక్క కర్తవ్యం ఏంటంటే తనొక్కడే బాగుండాలి అని కోరుకోకూడదు, లోకం మొత్తానికి శుభం కలగాలి. స్వామి, ఈ పసుపు గణపతి పూజ నేను ఎందుకు చేస్తున్నానంటే నా ఒక్కడి కోసం చేయటల్లా, ఇది నా కుటుంబం కోసం, నా కోసం చేయటల్లా, లోకం మొత్తానికి శుభం కలగాలని నేను చేస్తున్నా. అలా ప్రతి ఇంట్లోనూ ప్రతివాడు కూడా తనతో పాటు నలుగురు బాగుండాలి, తన చుట్టూ ఉన్న వాళ్ళందరూ బాగుండాలి అని వినాయక వ్రతంలో ఎంత గొప్పదమ్మ మన సంస్కృతి. పసుపు గణపతి వెనకాల ఉన్నటువంటి పరమ ఉద్దేశ్యం. పసుపు గణపతిని స్వామి నేను నమస్కారం చేస్తున్నా, నా కుటుంబం అంతా బాగుండాలి, దాంతోపాటుగా మొత్తం సమాజం బాగుండాలి, దేశం బాగుండాలి, అందుకే నీ ఆరాధన చేస్తున్నా. అది పసుపు గణపతి, అది గొప్పతనం. గురువుగారు, ఇవాటి మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. నమస్కారం అమ్మా. ఇది ఇవాళ మన ధర్మం కార్యక్రమం. రేపు మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.